స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. షష్ఠి పూర్తి మహోత్సవం. చాలామంది ఈ షష్ఠి పూర్తి గురించి చెప్పండి, అంతకుముందు సహస్రచంద్ర దర్శనం గురించి చెప్పారు, మా అందరికీ చాలా విషయాలు తెలిసాయి, అంచేత ఈసారి షష్ఠి పూర్తి గురించి చెప్పండి అని కూడా చెప్పారు. సహస్రచంద్ర దర్శనంలోనే కొన్ని షష్ఠి పూర్తి, భౌమరథ శాంతి వీటి విషయాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి ఈ షష్ఠి పూర్తి గురించి కొన్ని వివరాలు మీకు ఇస్తాను. నిజం చెప్పాలంటే కృతయుగంలో కానీ, త్రేతాయుగంలో కానీ, ద్వాపర యుగంలో కానీ మనకి షష్ఠి పూర్తికి సంబంధించిన తంతులు ఏవి కూడా చెప్పబడలేదు. వేదవ్యాసుల వారు, పరాశర స్మృతి, అలాగే గుహ్య సూత్రాలు వీటినన్నింటినీ ఆధారంగా చేసుకుని అధర్వణ వేదంలో మనకి శుక్ల కృష్ణ యజుర్వేదంలోనూ ఋగ్వేదంలోనూ మనకి స్పష్టంగా ఈ షష్ఠి పూర్తి గురించి చెప్పబడింది. ముఖ్యంగా అసలు ఈ షష్ఠి పూర్తి అనేది ఏంటి, ఎందుకు చేస్తారు, ఇది ఒకే ఒక వర్గం వారు మాత్రమే చేసుకునేదా, లేకపోతే అందరూ చేసుకోవచ్చా, ఎవరెవరు ఏ విధమైన పద్ధతుల్లో చేయాలి అన్నది కూడా మనం ఇప్పుడు వివరించుకుందాం. కలియుగం ప్రారంభమైనప్పుడు 2000 సంవత్సరాలు 3000 సంవత్సరాలు తర్వాత మహామంత్రదర్శులందరూ కూడా ఆలోచన చేసి, కలియుగంలోనూ ఈనాటి వారందరూ కూడా మానవులు అనేక కష్ట నష్టాలు పడుతున్నారు. వారి జీవన మనుగడలో, జీవన విధానంలో, వారి వ్యవహారిక శైలిలో ఎక్కడా కూడా ఒక ధర్మం అనేది కనిపించటం లేదు. కాబట్టి ధర్మబద్ధంగా జీవించడానికి యువకుల దగ్గర నుంచి, అంటే బాల్య వ్యవస్థ నుంచే మనం గురుకులాల్లో వేయడం, యవ్వన దశకు వచ్చేటప్పటికి వారికి జీవన విధానాన్ని చెప్పి ఆ గురువులు ఏ చదువులైతే చదువుకున్నారో వాటిని వృద్ధి చేసుకుని గృహస్థాశ్రమ ధర్మాలు స్వీకరించి, ఆపై గృహస్థాశ్రమ ధర్మాలు ఏ విధంగా నిర్వర్తించాలి, ఆ భార్య, పిల్లలు, సంతానం, చుట్టుపక్కల బంధుమిత్రులు ఇలా అందరితోటి కూడా, ఇరుగు పొరుగుతోటి, సమాజము వీటి విషయాలన్నీ కూడా వివరించి, ఆపై షష్ఠి పూర్తి అనగా 60 పదులు నిండేటప్పటికి వానప్రస్థ ఆశ్రమానికి ఎలా చేరుకోవాలి, ఆ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి, ఎప్పుడు ఎటువంటి ధర్మకార్యాలు నిర్వర్తించాలి, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అది ఒక వర్గం గురించే మనం మాట్లాడుకోవట్లేదు, అన్ని వర్ణాశ్రమ ధర్మాల్లోనూ ఇది జరిగింది. అంత మంచివాడయ్యుండి అన్ని శాస్త్రం తెలిసిన వాడేయండి ఇలా చేశాడు అని, ఇవన్నీ ఏంటంటే కలియుగ మానవులకి 60 వచ్చేటప్పటికి కూడా భక్తి జ్ఞాన మార్గాలలోకి వెళ్లకుండా కొంత డైవర్షన్ వల్ల కొన్ని నష్టాలు జరుగుతున్నాయి వ్యక్తికి, సమాజానికి కూడా. దాని మూలాని చాలా నష్టం జరుగుతోంది. అసలే కలియుగం, ధర్మం 4 పాదాల నడవదు. అందుకని అనేకమైన పూజలు, వ్రతాలు, నోములు ఆయనాన్ని అనుసరించి, అంటే ఉత్తరాయణం దక్షిణాయనాన్ని అనుసరించి, తిథులను అనుసరించి, వారాలను అనుసరించి, పౌర్ణమి అమావాస్యలను అనుసరించి, మాసాన్ని అనుసరించి, ఈ రవి సంక్రమణాలను అనుసరించి అన్నింటికీ కూడా మనకి స్త్రీలకి నోములు, వ్రతాలని, పురుషులు ఏ విధమైన ధర్మ కార్యాచరణ చేస్తూ ఈ పూజా వ్రతాలకి ఎటువంటి సమయాల్లో గాయత్రి చేసుకుంటూ దేవాలయాలకు వెళ్తూ సత్కర్మలు చేస్తూ తన గృహస్థు ధర్మాన్ని ఎలా నిర్వర్తిస్తూ వృద్ధాప్యంలోకి అడుగు పెడుతూ ఉండేటప్పటికీ ఎలా ఉండాలి, తన బాధ్యతల స్వీకరణ కానీ ఇవన్నీ కూడా అన్నది ఇక్కడ బాగా స్పష్టంగా వాళ్ళు తెలియజేశారు. అందులో కలవు పరాశర స్మృతి అంటారు. పరాశరుడినే కలియుగంలో పరాశర మహర్షి రాసిన స్మృతులనే ఎక్కువగా మనం తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా వేదవ్యాసుల వారు కూడా చెప్పినవి కూడా ఇక్కడ జైమిని సిద్ధాంతం ప్రకారం కూడా కొన్ని చెప్పడం జరిగింది. లోకహితం కోరి ఈ మంత్రద్రష్టులందరూ కలిసి వారు చెప్పిన విశేషాలన్నీ మనకు అందించి షష్ఠి పూర్తి గురించి చెప్పారు. అంతేకాదు అసలు షష్ఠి పూర్తి ప్రారంభంలో కూడా అధర్వణ వేదంలోనూ కృష్ణ శుక్ల యజుర్వేదాలలోనూ ఋగ్వేదంలోనూ కూడా ప్రత్యేకంగా కూడా ఎవరెవరికి ఏ వేదం అనుకూలమైతే, అంటే ఒక
ఇంటి పేరు ఇంటి వాళ్ళకి ఋగ్వేద పద్ధతి, ఒక ఏరియా వాళ్ళకి ఋగ్వేద పద్ధతి, ఇట్లా ఉన్నాయండి కొన్ని. ఇప్పటికీ కూడా పెళ్ళిళ్ళు కూడా ఋగ్వేదమా అమ్మ, అధర్వణ వేదమా, మీదేంటి కృష్ణ యజుర్వేదమా అని ఇలా అడుగుతూ ఉంటారు. అంచేత కొంతమంది మాత్రం కొన్ని వర్గాలకు సంబంధించి ఇవి పట్టింపే ఉండదు, కానీ సాధారణంగా అందరికీ అనుకూలమయ్యేది యజుర్వేదాన్ని. ఇవన్నీ కూడా ఎక్కువ అధర్వణ వేదంలోను ఋగ్వేదంలోనూ కూడా ఇవి చెప్పబడి ఉన్నాయన్నమాట. ఇలాగ ఈ వేదాలను అనుసరించి పరాశర మహర్షి చెప్పిన స్మృతి ప్రకారం షష్ఠి నిర్ణయించబడింది. అయితే సాధారణంగా మనకి 60 సంవత్సరాలు అంటే ఇప్పుడు ప్రభవనామ సంవత్సరంలో ఎవరైనా పుట్టారనుకోండి, లేకపోతే ప్రమోదూత, ప్రజోత్పత్తి, ఇలా మనకి భావ, యువ, ఇలా నందన్నామ సంవత్సరం, రక్తాక్షినామ సంవత్సరం, క్రోధినామ సంవత్సరం ఇలా ఉన్నప్పుడు ఈ 60లో వచ్చేటప్పటికి ఎవరైతే ఆ సంవత్సరం ఉదాహరణకి విజయనామ సంవత్సరంలో మీరు పుట్టారు, మళ్ళీ విజయనామ సంవత్సరం ఉగాది వచ్చిన ఆ సంవత్సరంలో విజయనామ సంవత్సరం మనం రోజు స్వస్తి చాంద్రమాన క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతువే లేదా గ్రీష్మ ఋతువే పలానా మాసం అలా చెప్పుకుంటాం కదా, అలాగనమాట. వచ్చినప్పుడు ఆ సంవత్సరము ఆ సంవత్సరంలో పుట్టిన మాసంలో ఆ తిథిని అనుసరించి శుక్ల కానీ బహుళం కానీ అనుసరించి కరెక్ట్గా చూసుకోండి మీరు. నక్షత్రం కూడా ఆ రోజు ఖచ్చితంగా ఉంటుందండి అందరికీను, ఒక్కళ్ళకే కాదు అందరికీ కూడా ఆ నక్షత్రం కూడా ఒక సమయంలో ఖచ్చితంగా ఉంటుంది. ఒక్కొక్కసారి 24 hours ఉంటుంది, ఒక్కోసారి 12 hours ఉంటుంది, ఒక్కోసారి ఉదయం సూర్యోదయం వరకు ఉంటుంది, లేదా మధ్యాహ్నం ప్రారంభమై మర్నాటి వరకు కూడా ఉంటుంది, ఖచ్చితంగా వస్తుందండి ఆ తిథిని అనుసరించి. ఉదాహరణకి మీరు ఇప్పుడు ఇది జ్యేష్ఠ మాసం, సరే మరి మీరు ఈ జ్యేష్ఠ మాసంలో బహుళ తది నాడు పుట్టారనుకోండి, ఈ బహుళ తదిని అనుసరించి ఈ రోజున ఈ షష్ఠి పూర్తి కార్యక్రమాలు చేసుకుంటారు. చాలామంది మీరు క్వశ్చన్ ఫస్ట్ ఐడియాగా క్వశ్చన్ ఏం వస్తుందంటే, మరి 2 ఏళ్ళకోసారి అధిక మాసాలు వస్తాయి కదండి, ఈ అధిక మాసాన్ని అనుసరించి ఎలా చేసుకోవాలి షష్ఠి పూర్తి అన్నది. అది మనం ఇదంతా అయిపోయాక వేరే ఎపిసోడ్లో మీకు చెప్పడం జరుగుతుంది, దాని మీద ఇంకొంచెం వివరణగా మీకు నేను ఇస్తాను. ప్రస్తుతం మనం ఈ షష్ఠి పూర్తి నిజమాసాల షష్ఠి పూర్తి గురించే మనం చెప్పుకుందాం. ఇలా మొదలుపెట్టిన తర్వాత అసలు షష్ఠి పూర్తికి ఆరంభించే ముందు చెయ్యవలసిన పని ఏమిటి అంటే, సాధకుడు ఎవరైతే ఉంటారో దంపతులుగా ఉన్నా లేదా దంపతులుగా లేకపోయినా లేదా వివాహం కాకపోయినా బ్రహ్మచర్యంలో ఉన్నా కూడా దానిని బట్టే పురోహితులు మీకు చేయిస్తారు. సరే, దంపతులుగా ఉన్నప్పుడు అయితే గనక ఫస్ట్ సాధకుడు ఏం చేయాలంటే పురోహితులను పిలిపించి మా ఇంటి పద్ధతి ఇది, మా ఇంట్లో మా పెద్దవాళ్ళందరూ ఇలా చేసుకున్నారు అని చెప్తారు. లేదా ఒకవేళ చేసుకోనట్లయితే నాకు చేసుకోవాలని ఉందండి, దాని పద్ధతి ఏమిటి అని అడుగుతారు. చేసుకున్న వారు ఏ రకమైన పద్ధతుల్లో చేశారు, ఋగ్వేదమా యజుర్వేదమా, శుక్ల యజుర్వేదమా కృష్ణ యజుర్వేదమా, ఆపస్తంభ సూత్రము, దీని ప్రకారం మనం నిర్ణయించుకుని ఆ రోజు ఆ తిథి నాడు మనం ఈ షష్ఠి పూర్తి కార్యక్రమాన్ని మొదలుపెట్టాలి. దానికన్నా ముందు ఏంటంటే ఒక ఆవృత్తము కంప్లీట్ అయిపోతుందండి 60 మీరు పుట్టిన దగ్గర నుంచి. సాధారణంగా 60 సెకండ్లు 60 నిమిషాలు ఇలా మనకి ఎన్నో చెప్పబడ్డాయి. అలా ఇదంతా కూడా ఏంటంటే గడియారంలో కూడా ఒక ఆవృత్తం అయ్యేటప్పటికి 1 నిమిషం, 1 సెకను, 1 సెకండ్ తర్వాత 1 నిమిషం, 1 గంట, ఇలా మనకు ఆవృత్త లెక్కల ప్రకారమే మనం ఈ 60ని ప్రధాన సంఖ్యగా మనం తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందండి, 60 సంవత్సరాలు వచ్చేటప్పటికి షష్ఠి పూర్తి కార్యక్రమం ఎందుకు చేసుకుంటున్నాము అని మొట్టమొదటిగా పురోహితుడిని అడిగితే వాళ్ళు చెప్తారు. మొట్టమొదటి జాతక చక్రం ప్రకారం జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఇక్కడ ఏంటంటే మనకి కొన్ని మారక దశలు అని జరుగుతూ ఉంటాయి. 2వ స్థానం కానీ 7వ స్థానం కానీ, అట్లాగే గోచారంలో అష్టమ అర్ధాష్టమ శనుల ప్రకారం కానీ, లేదా గోచారంలో అష్టమరాహు అష్టమకేతు ప్రకారం కానీ, ఒక్కొక్కసారి అష్టమ గురుడు కూడా మారకుడు అవుతాడండి. గురువు మంచి గొప్ప గ్రహం కదా, దేవతాగ్రహం అది అని చెప్పి అనుకుంటారు, కాదు. జాతక చక్రంలో మారక స్థానాలు జరిగేటప్పుడు కొన్ని ఇయర్స్లో జాగ్రత్తగా ఉండమని పండితులు చెప్తూ ఉంటారండి. అలాగే ఘాతవారం అని ఒకటి ఉంటుంది ప్రతి వ్యక్తికి కూడా. ఉదాహరణకి ఒక వ్యక్తి వచ్చాడు, అతనికి శుక్రవారం ఘాతవారం, వాళ్ళకి శనివారం మంగళవారం కలిసి వస్తుంది అంటే ఆ జాతక చక్రం ప్రకారం ఘాతవారాన్ని కూడా నిర్ణయిస్తాం.
ఇలా మనకి ఇవన్నీ నిర్ణయించుకున్నప్పుడు అతని జాతక చక్రంలో ఈ 60 ఏళ్ళు వచ్చేటప్పటికి జన్మరాశి రీత్యా గ్రహాన్ని ఎవరు చూస్తున్నారు, మంచి దృష్టి ఉందా, పాపగ్రహం చూస్తోందా, లేకపోతే జన్మ లగ్నరీత్యా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే ఏదైనా పూర్వజన్మ పాపాల వలన కానీ ఏదన్నా ఇబ్బందులు కలుగుతున్నాయా అన్నది పూర్తిగా నిశితంగా జాతక చక్రాన్ని పరిశీలించుకోవడం కూడా అతి ముఖ్యమైనది. దానిని బట్టి మనం మొట్టమొదటగా ఏ నక్షత్రంలో పుట్టాడో ఆ నక్షత్ర జపము, మృత్యుంజయ హోమం చేయించుకుంటారు. ఆయుర్దేవి దేవత హోమం కూడా, ఆయుష్ హోమం కూడా జరుగుతుంది. ఈ ఆయుర్దేవిని, ఈ మృత్యుంజయుడిని, ఈ నక్షత్రానికి, ఈ గ్రహాలకి ఏవైతే మారకాన్ని పెడుతున్నాయో ఆ సమయంలో ఆ మారకాధిపతుల యొక్క గ్రహాలని వీటన్నింటినీ కూడా ముందుగా మనం జపాలు చేయించుకోవాలి. ఆ తర్వాత ఆ జపం చేసే సమయంలో సాధకుడు కూడా, అంటే ఎవరైతే ఈ షష్ఠి కార్యక్రమం నిర్వహించుకునే కర్త ప్రధాన వ్యక్తి ఎవరున్నారో వాళ్ళు వీళ్ళతో కూడా కూర్చుని తగినంత సమయం వాళ్ళతో కూడా, ఈ బ్రాహ్మలతో కూడా గడిపి వాళ్ళు చేసే ప్రతి జపాన్ని కూడా తాను కూడా నిర్వర్తించాలి. ఇది అత్యంత ప్రధానమైనదండి. ఇది చాలా ముఖ్యమైనది కూడా మనం చెప్పుకోవాలి. తర్వాత మనకి ఇవన్నీ అయిన తర్వాత ఇంకా ఇదిగో మరునాడు, అంటే ఇవి షష్ఠి పూర్తి తిథి కన్నా ముందునే మనం ప్రారంభించాలన్నమాట. ఒక 3 రోజులు పట్టచ్చు, 2 రోజులు పట్టచ్చు, వారం పట్టచ్చు. ఒక్కొక్కసారి ఈ మధ్యకాలంలో అయితే బ్రాహ్మలు ఒక్కసారి 15 మందిని పెట్టేసి 1 డేలో లాగించేస్తున్నారు జపాలు అవి కూడా. అందరూ సవ్యంగా చేస్తే పర్వాలేదండి, చేస్తారా అని డౌట్ మాత్రం పెట్టుకోకూడదు. చేస్తారు, చేశారు అనే నమ్మకంతో మనం ముందుకు వెళ్ళాలి. ఇదన్నమాట. ఈ రకంగా అయిపోయిన తర్వాత సాధకుడు మరునాడు శుభ్రంగా స్నానం చేసి ఉదయం నుంచి ఉపవాసం చేసుకుని మండపారాధన, సర్వతోభద్ర మండల యంత్రము ఇవన్నీ పెట్టుకుని ఆయుర్దేవికి, మృత్యుంజయుడికి, నవగ్రహాలకి, ద్వాదశాదిత్యులకి తప్పనిసరిగా, తర్వాత ఆ నక్షత్రాధిపతి, ఆ గ్రహాధిపతి ఎవరో వారికి ఇవన్నీ కూడా కలశ స్థాపన చేయాలి. ఇక్కడేనండి చిన్న డౌట్ వస్తూ ఉంటుంది అందరికీ. సాధారణంగా 64 కలశాలు, 108 కలశాలు, 32 కలశాలు ఇవన్నీ కూడా వాడుకలో ఉన్నాయండి. కానీ మనకి ప్రామాణికంగా చెప్పింది మాత్రం నవగ్రహాలు, ద్వాదశాదిత్యులు ఇలా కొన్ని మాత్రమే చెప్పారు. సర్వతోభద్ర మండల యంత్రము, మొత్తం సర్వదేవతలను ఆహ్వానించడము, ఇవన్నీ కలిపి మనకి పుట్టిన సంవత్సరం, ఆ మృత్యుంజయుడికి, ఆ సంవత్సరాధిపతికి కూడా, అంటే ఇప్పుడు ఈ క్రోధినామ సంవత్సరంలో పుట్టారు. ఈ క్రోధినామ సంవత్సరానికి అధిపతి గ్రహాధిపతి శని. మామూలుగా అయితే దైవం ప్రకారం అయితే అగ్నిదేవుడు, అంటే వాళ్ళని కూడా మనం స్థాపించాలన్నమాట. ఈ రకంగా మొత్తం చేస్తాం. కానీ ఈ 64 కలశాలు, 108 కలశాలు ఇవన్నీ కూడా మరి వాళ్ళ ఇంటి ఆచారం ప్రకారమో, వారి పూర్వీకులు చేసిన ప్రకారమో ఉంది అని చెప్పి కొంతమంది పండితుల ద్వారా నేను తెలుసుకుని మీకు చెప్తున్నాను. కానీ ఇక్కడ మనకి పరాశర స్మృతి ప్రకారం ప్రత్యేకంగా కొంతమంది దేవతలకే సర్వతోభద్ర మండల యంత్రం ప్రకారం ఆవాహనం చేసి కలశ స్థాపనలు చేసుకోవాలి. ప్రధాన కలశం పెద్దది మృత్యుంజయుడు, ఆయుర్దేవి ఇవన్నీ కూడా మనం పెట్టుకోవాలి అని చెప్పారు. రెండవది చెప్పారు, దీనికి పెట్టే, ఈ కలశాలకు పెట్టే ప్రధాన లోహం ఏమిటంటే రెండండి. అంటే ఒక చెంబులు కానీ, గ్లాసులు కానీ, ఒక పాత్రను కానీ తయారు చేసి మనం అక్కడ కలశ స్థాపన చేస్తాం. అవి రెండే చెప్పారండి మనకి. వేదవ్యాసుల వారి ప్రకారం ఈ మహాదర్శలు అందరూ కూడా చెప్పినది ఏమిటి అంటే, చెక్కతో చేసినవి కానీ, ఇత్తడి లోహంతో తయారు చేసినవి కానీ అని మాత్రం ఇక్కడ చెప్పబడింది. అని రాగి కూడా పెట్టచ్చు అని తర్వాత కాలంలో ఉంది, కానీ వాళ్ళు ఇక్కడ ఇచ్చిన ప్రామాణికాన్ని నేను మీకు చెప్తున్నానండి. ఈ 2 పాత్రలు ప్రధానంగా చెప్పారు. సరే, తర్వాత కాలంలో రాగి అన్నీ కూడా వచ్చాయి, కంచు కూడా వచ్చాయి, దానానికి చాలా మంచిదని. ఒకప్పుడు కంచు చెంబులు వాటిల్లో కూడా పెట్టుకునేవారు. ఇలాగ కలశ స్థాపన చేసుకుని ఇక సాధకుడు ఏం చేయాలి అంటే, ముందు రోజు ఇవన్నీ జరిగిపోయిన తర్వాత నియమనిష్టలతో ఆ రాత్రి బ్రహ్మచర్యం పాటిస్తూ దంపతులు ఇరువు కూడా భగవన్నామస్మరణతోటి ఉండాలి. ఈ జరుగుతున్నంతసేపు కూడా ఆ ఇంట్లో పురాణ కథలు, చక్కటి భగవత్ కాలక్షేపాలు,
చక్కగా స్తోత్రాలు, లలితా సహస్రనామ పారాయణలు, శ్రీరామ పట్టాభిషేక స్వర్గలు, ఇట్లాంటివన్నీ భాగవతము, దేవీ భాగవతము, కృష్ణ భాగవతము, ఇలాంటివన్నీ కూడా రామాయణం చదువుకుంటూ పారాయణ చేస్తూ అందరూ గడపాలి. బంధుమిత్రులందరినీ పిలుచుకుంటాం కదండి, పిలవాలి కూడా. ఇది వేడుక కార్యక్రమం మాత్రం కాదండి, ఇది చాలా నిర్దిష్ట సమయంలో మనం చేసుకునే అవసరమైన కార్యక్రమం. ఇది అన్ని వర్ణాల వారు, అన్ని వర్గాల వారు కూడా చేసుకోవచ్చు. వారి వర్ణాన్ని అనుసరించి, వాళ్ళ కులధర్మాన్ని అనుసరించి మాత్రం ఇది చేసుకోవాలి. ఇది ప్రధానమైనది. ఇప్పుడు ఇది అంతా అయిపోయిన తర్వాత, ధర్మచర్యం పాటించిన తర్వాత మరునాడు మళ్ళా స్నానం చేసి అసలు కార్యక్రమానికి మనం కూర్చుంటాం. అయితే పూర్వకాలం ఏంటంటే నదీ తీరాల్లోనే ఎక్కువగా లక్షవత్తి నోములు ఇట్లాంటి ఈ షష్ఠి పూర్తి కార్యక్రమాలు చేసేవారు. ఎందుకంటే 2-3 సార్లు దీనికి స్నానాలు చేయడం అనేది చాలా అవసరం. మృత్తికా స్నానం ఇవన్నీ కూడా. దానితో పాటుగా నదీ తీర్థాలు ఉన్న చోట మనం ఆ ఒడ్డును గనక చేసుకుంటే చాలా మంచిది. అది కాని పక్షంలో దేవాలయాల్లో చేసుకోవచ్చు. తర్వాత సొంత ఇళ్ళు ఉన్న వారికి, లేదా ఇంట్లో కుదరని వారికి ఇంకెక్కడైనా చేసుకోవచ్చు. మీరు ఏ ఊరు వెళ్ళైనా చేసుకోవచ్చు. కానీ 500 నదీ తీర్థాలు కానీ, లేదా మనం పుష్కరాలకి నిర్ణయించుకున్న 12 ముఖ్య నదీ తీర్థాలు కానీ, దానితో పాటుగా సముద్ర జలంతో కూడా కలిపి కలశంలో పోసి అప్పుడు కలశ స్థాపన చేయాలి. ఆ కలశంలో అనేక విధాలైనవి, అవి 3 రోజులు 5 రోజులైనా కూడా వాసన రాకూడదన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఆ నీటితోటే స్నానం చేయాలి కాబట్టి సాధకుడు, ఆ వ్యక్తి. అయితే అందులో జాజికాయి అందరికీ తెలిసిందే, వట్టివేళ్ళు, బంగారం, నవరత్నాలు అన్నీ కూడా వేసి చక్కగా వాటితోటి కలశ స్థాపన చేసుకోవాలి. చేసిన తర్వాత ఇక చాలామందికి షష్ఠిపూర్తి కార్యనిర్వహణ సంబంధించినవి ఏవి మాకు అలవాటు లేదండి, మా పూర్వీకులు చేసుకోలేదు అన్నప్పుడు మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం తప్పనిసరిగా ఈ రోజును మాత్రం మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం మాత్రం చేయించుకోవాలండి. మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం తప్పనిసరిగా ఈ రోజున చేయాలి. ఉట్టప్పుడు మామూలు ఏకవారం చేస్తే సరిపోతుంది. తరువాత సూర్య నమస్కారాలు, ఈ 4 తప్పనిసరిగా ఉండేటట్టుగా చూసుకోవాలి. దీనితో పాటు కొన్ని దానాలు కూడా చెప్పబడ్డాయి, ఆ దానాలు కూడా మనం ఇవ్వాలి. ఇది 2వ రోజు కార్యక్రమం. సాధారణంగా ఇది 3 రోజులు పూర్తి కార్యక్రమం అండి నిజం చెప్పాలంటే. అని 1 రోజులో చేస్తున్నారు, 2 రోజుల్లో చేస్తున్నారు, 3 రోజుల్లో కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు, చేస్తున్నారు. అంటే ఆ ఇంటి వాళ్ళు మాకు ఆనవాయితీ లేదు అన్నప్పుడు 1 రోజు కార్యక్రమంలో చేసుకుంటున్నారు. ఆనవాయితీ ఉన్నవాళ్ళు ఇలా 3 రోజుల పద్ధతిగాను చేసుకుంటున్నారు, ఇలాగనమాట. అయితే ఆ ఆ కార్యక్రమం నిర్వహించేటప్పుడు ఆ పండితులు కానీ, చేయించే పురోహితులు కానీ, చేస్తున్న సాధకుడు దంపతులు కానీ, లేదా సింగిల్గా అతనొక్కడు కానీ, భార్య లేని వాళ్ళైతే ఒక్కడు కానీ, తర్వాత ఎవరైతే ఈ సాధకుడికి ఈ మనవలు కానీ, మునిమనవలు కానీ ఎవరైనా ఉంటే, తర్వాత అందరూ కూడా కోడలు, కుమారులు, కుమార్తె అందరూ కూడా కొంచెం శౌచంని పాటించాలి. ఇది అత్యంత ప్రధానమైనదండి. 2వ భాగంలో మరికొన్ని విశేషాలు చెప్తానండి. స్వస్తి.